ఒక ఊరిలోకి ఇద్దరు పిల్లలు వచ్చారు. వారి చర్మం ఆకుపచ్చ రంగులో ఉండి, వారు మాట్లాడే భాష ఎవరికీ అర్థం కాలేదు. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు. 12వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో జరిగిన ఒక వింత నిజం. ఇంగ్లాండ్లోని వుల్పిట్ అనే గ్రామంలో పంట కోత సమయంలో ప్రజలకు ఇద్దరు పిల్లలు కనిపించారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వారి ఒంటి రంగు పచ్చగా ఉండటమే కాకుండా, వారు వింతైన బట్టలు వేసుకున్నారు. ఊరి ప్రజలు వారికి ఆహారం పెట్టినా, వారు దేన్నీ ముట్టుకోలేదు. చివరికి పచ్చి పచ్చి చిక్కుడుకాయలు చూసినప్పుడు మాత్రమే వారు ఎంతో ఆకలితో తిన్నారు. కొన్ని నెలల తర్వాత, వారు మెల్లగా మన ఆహారం అలవాటు చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా, వారి ఒంటిపై ఉన్న ఆ పచ్చ రంగు మెల్లగా పోయి, సాధారణ చర్మం రంగులోకి మారింది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకున్నాక అసలు విషయానికి చెప్పింది. తాము సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ అనే దేశం నుండి వచ్చామని, అక్కడ సూర్యుడు ఉండడని, అంతా మసక చీకటిగా ఉంటుందని చెప్పింది. గొర్రెలను కాచుకుంటూ ఒక గుహలోకి వెళ్లి, అక్కడ ఒక వింత శబ్దాన్ని అనుసరిస్తూ ఈ లోకానికి వచ్చామని వివరించింది. వారు వేరే గ్రహం నుండి వచ్చారా, లేక ఏదైనా ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చారా అనేది ఇప్పటికీ ఒక వీడని మిస్టరీ. చరిత్రలో నిలిచిపోయిన ఈ గ్రీన్ చిల్డ్రన్ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని వింతైన కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకోస్ ఆఫ్ టైమ్.